ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారి ప్రమాణ స్వీకారానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఎందుకు ఆహ్వానించలేదు అనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారినటువంటి నేపథ్యంలో ఈ అంశం గురించి మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సూర్యదేవర లత గారు. లత గారితో మాట్లాడదాం. లత గారు నమస్తే అండి. నమస్తే. లత గారు, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్కి 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి నేపథ్యంలో పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూడా ఆ ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానించడం అనేది ఆనవాయితీగా వస్తుంది. అయితే ఈరోజు చంద్రబాబు గారి ప్రమాణ స్వీకారానికి ప్రక్క రాష్ట్రమైనటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఎందుకు ఆహ్వానించలేదు? గతంలో రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు గారు గెలిచిన తర్వాత ఆయనకి ఫోన్ చేసి శుభాకాంక్షలు కూడా తెలిపారు. చంద్రబాబు గారు ఆహ్వానిస్తే ప్రమాణ స్వీకారోత్సవానికి నేను వస్తాను అంటూ కూడా ఆయన స్పష్టం చేశారు. అయినప్పటికీ చంద్రబాబు గారు ఎందుకు రేవంత్ రెడ్డిని తన ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానించలేదు అంటే ఏం చెప్తారు? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అనే పర్సన్ వచ్చి రేవంత్ రెడ్డి గారికి బాబు గారు అన్న ఒక ఇంపార్టెంట్ పర్సన్. ఎందుకంటే తెలుగుదేశంలో ఉండి వెళ్ళిన వ్యక్తి. సో బాబు గారు కూడా అదే గౌరవం ఇస్తారు. సో దానిలో ఎక్కడ వాళ్ళకి తేడా ఉండదు. ఇప్పుడు ఎంత దూరంలో ఉన్నా ఎవరు ఇది వాళ్ళకు ఉంటుంది. మనకు చంద్రబాబు నాయుడు గారు నాకు ఒక లైఫ్ ఇచ్చారు టీడీపీలో అనేది ఆయన ఏ పార్టీలోనే ఉండొచ్చు, ఆయనకు ఆ మనసులో ఎప్పుడు అది మెదులుతూనే ఉంటుంది. సో బాబు గారు కూడా మన దగ్గర ఉండి వెళ్ళి ఈరోజు ముఖ్యమంత్రి స్థాయికి వెళ్ళాడు, మన పార్టీలో ఉండి అనే గౌరవం ఆయనకి, కష్టపడ్డాడు ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నాడు అనే గౌరవం ఆయనకి కూడా ఉంటుంది. సో దానిలో ఎవరు మాట్లాడలేము. కాకపోతే ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఎంచుకున్న విధానాలు. సో ఒక్కొక్కరు ఒక్కొక్క పార్టీకి కూటమిలో ఉన్నారు. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క కూటమిలో ఉన్నప్పటికీ కూడా అంటే చంద్రబాబు గారు తన ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానిస్తే మాత్రం నేను ఖచ్చితంగా వెళ్తాను అంటూ రేవంత్ రెడ్డి గారు ఇండియా కూటమిలో ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన సీఎంగా గెలిచినప్పటికీ ఆయన స్పష్టంగా తెలియజేశారు. మరి చంద్రబాబు గారు ఎందుకు పిలవలేదు అనేది ఇప్పుడు అసలు సర్వత్రా అంటే చర్చనీయాంశంగా అయితే మారింది. ఇక్కడ ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం ఉంది. సో రేపు పొద్దున రాంగ్ డైరెక్షన్స్ వెళ్ళకూడదు. ఇప్పుడు మీరు అలా అనుకుంటే ఇండియా కూటమిలో ఉన్న వాళ్ళు ఇప్పుడు స్టాలిన్ గారు ఎయిర్పోర్ట్లో కలిశారు, మాట్లాడారు ఢిల్లీ ఎయిర్పోర్ట్లో బాబు గారితో. కానీ పిలవలేదు కదా. ఎప్పుడు కూడా కరుణానిధి గారు బతుకున్న దగ్గర నుంచి కూడా ఎప్పుడు సత్సంబంధాలు ఉన్నాయి తెలుగుదేశంకి. కానీ ఈ టర్మ్ పిలవలేదు అని అంటే మీరు ఆలోచించండి. ఇక్కడ వాళ్ళు ఇండియా కూటమిలో ఉన్నారు, ఇక్కడ ఎన్డీఏ కూటమిలో నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. సో దీని మూలన రాంగ్ మెసేజ్ వెళ్తుంది. సో అక్కడికి మన ప్రధానమంత్రి అయిన మోడీ గారు కూడా వస్తున్నారు. సో ఒక డెసిషన్ తీసుకున్నాక వాళ్ళతో కూటమిలో ఉన్నప్పుడు సో వేరే డెసిషన్కి మనం వెళ్ళకూడదు కదా. సో ఆ కూటమిలో ఉన్నప్పుడు దానికి అనుగుణంగానే వెళ్ళాలి కదా అనే ఆలోచనలో నారా చంద్రబాబు నాయుడు గారు ఉండటం మూలాన సో అందుమూలనే ఆహ్వానించకపోవటం ఉంటుంది. సో కూటమిలో సభ్యుల వరకే అక్కడ అనుమతి కూడా ఉంది. అంతకుమించి ఎవరు రాలేదు కదా. సినిమా ప్రముఖులు వచ్చారు కానీ రజనీకాంత్ గారు లాంటి వాళ్ళు, చిరంజీవి గారు లాంటి వాళ్ళు, ఇంకా చిరంజీవి గారు అంటే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే గారు వచ్చారు, అలాగే కేంద్ర మంత్రులు చాలామంది వచ్చారు, సినీ ప్రముఖులు చాలామంది వచ్చారు, రాజకీయ ప్రముఖులు చాలామంది వచ్చారు. ఈ నేపథ్యంలోనే అసలు ఆంధ్రప్రదేశ్కి పక్క రాష్ట్రం అయినటువంటి తెలంగాణ ముఖ్యమంత్రిని ఎందుకు పిలవలేదు అనేటువంటి చర్చ పెద్ద ఎత్తున వినపడుతున్నటువంటి నేపథ్యంలో అసలు ఇప్పుడు చంద్రబాబు గారు రేవంత్ రెడ్డి పిలవచ్చు కదా, ఎందుకు పిలవలేకపోయారు అనేది మీరు ఒక రేవంత్ రెడ్డి గారి గురించి ఆలోచిస్తున్నారు. నేను తమిళనాడు గురించి కూడా చెప్తున్నా. రెండు ఒకటే బార్డర్ రాష్ట్రాలు. సో రెండు రాష్ట్రాలకి కూడా అంతే ఇంపార్టెంట్ ఉంది. ఇప్పుడు తెలంగాణ బార్డర్లో తీసుకుంటే ఎంత ఇంపార్టెంట్ తెలంగాణ రాష్ట్రం అనేది, తమిళనాడు కూడా మనకు అంతే ఇంపార్టెంట్. సో ఇక్కడ కూడా ఇదైనా పక్కా కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారిది, అది వాళ్ళది వేరే పార్టీ కరుణానిధి ఇది. కానీ వాళ్ళు పిలవలేదు కదా. స్టాలిన్ గారిని పిలవచ్చు కదా, పిలవలేదు కదా. కాకపోతే వాళ్ళు ఓన్లీ ఇండియా కూటమిలో ఉన్నారు కాబట్టి పిలవలేదు. సో ఇక్కడ అందరూ ఎన్డీఏ కూటమి వాళ్ళే కదా ఉన్నది. సో ఇప్పుడు ఎంతమంది వచ్చినా కూడా అందరూ వాళ్ళే, బీజేపీ వాళ్ళు, జనసేన వాళ్ళు ఇలాగనే కదా కూటమిలో సభ్యులే ఉన్నారు అక్కడ. ఇంకా అందుకోసమే చెప్పేది. ఇక్కడ మళ్ళీ వచ్చింది ఎవరు? సినిమా ప్రముఖులు. అంతేగాని ఒక కాంగ్రెస్కు సంబంధించిన వాళ్ళే కానివ్వండి, కాంగ్రెస్తో కూటమి ఉన్న వాళ్ళే కానివ్వండి ఇన్వైట్ చేయాల. సో వాళ్ళతో ఉన్న సంబంధాలు వేరు, ఆ సంబంధాలు ఎప్పుడూ కొనసాగుతాయి.
అది వేరు. పార్టీ పరంగా ఇప్పుడు అది పార్టీ పరంగా తీసుకున్నది ఇది. సో ఆయన మోడీ గారు వస్తున్నారు, మోడీ గారు బీజేపీ నాయకులు, సో బీజేపీ వాళ్ళందరూ వచ్చారు, రాష్ట్ర అధ్యక్షులే కావచ్చు, పురంధేశ్వరి గారు కానివ్వండి, మినిస్టర్స్ కానివ్వండి, కేంద్ర మంత్రులు కానివ్వండి, అందరూ ఉన్నారు అక్కడ. సో అది బీజేపీ వాళ్ళకి మెయిన్ ఇంపార్టెంట్ కూడా అక్కడ ఉంది, ఎందుకంటే ప్రధాని గారు బీజేపీ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి. సో వేరే పార్టీకి అవకాశం లేదు ఆడ. ఎన్డీఏ కూటమితో కలిసిన ఎన్డీఏ అనేటప్పటికి వీళ్ళకి ఎవరికి అవకాశాలు లేకపోవటమే కానివ్వండి, ఎవరిని ఇన్వైట్ చేయకపోవటమే కానివ్వండి, ఇండియా కూటమి సభ్యుల్ని ఎవరిని కూడా పిలవలేకపోవటం జరిగింది. మంత్రివర్గ కూర్పు గురించి మనం మాట్లాడుకుంటే అసలు మంత్రివర్గ కూర్పు అన్ని సామాజిక వర్గాల వారికి న్యాయం జరిగేలాగా చంద్రబాబు గారు ఆయన అనుభవాన్ని అంతా రంగరించి ఆయన ఆ మంత్రివర్గ జాబితాని తయారు చేసినట్లుగా తెలుస్తూ ఉంది. ఆయన మీద ప్రశంసల వర్షం కూడా కురుస్తూ ఉంది. మంత్రివర్గ ఆమోదయోగ్యమైనదే. సో అందరికీ కూడా ఇప్పుడు జరిగిన అంటే యువతకి ఎక్కువ ఇంపార్టెంట్ ఇచ్చినట్టే కానివ్వండి, కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వటమే కానివ్వండి, ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఇప్పుడు ఏమనిపిస్తుందంటే మంత్రివర్గం అనేది ఫిల్ఫిల్గా అన్ని సామాజిక వర్గాల వాళ్ళకి కలిపి, అంటే ఎవరిని ఎక్కడ అంటే వాళ్ళు మాకు రాలేదు, మా వాళ్ళకి రాలేదనే ఫీలింగ్ లేకుండా మటుకు ఖచ్చితంగా అందరికీ వచ్చినాయి కదా. సో దీంతో అందరూ కూడా యువత అంతా కూడా కానివ్వండి కొత్త అవకాశాలు, కొత్త ఆశలతో, అంటే ఏపీలో రేపు పొద్దున ఎక్కువ మందికి అవకాశాలు వచ్చే అవకాశం కూడా ఉంది. అంటే యువతకి బాగా ప్రోత్సాహంగా ఉంటుంది అనేది అనిపిస్తుంది ఇప్పుడు. సో చంద్రబాబు గారి ప్రమాణ స్వీకారానికి రేవంత్ రెడ్డి గారు రాకపోయినప్పటికీ, ఆయనకి ఆహ్వానం అందకపోయినప్పటికీ, రెండు రాష్ట్రాల అభివృద్ధి కోసం అయితే ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు సమన్వయంగా అంటే మాట్లాడుకొని ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకునేటువంటి పరిస్థితి ఉంటుందా భవిష్యత్తులో అంటే ఏం చెప్తారు? అట్లా ఎందుకు ఉంటుందండి? అతనిది రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ సీఎంగా ఉన్నారు, సో తెలంగాణకి సీఎంగా ఉన్నారు. సో మాది తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ తెలంగాణలో కూడా ఉంది, కాకపోతే మొన్న పోటీ చేయలేదు కానీ ఇంకా బలోపేతం అవుతుంది. సో ఖచ్చితంగా మేము అపోజిషన్గా కూడా ఉంటాం కాబట్టి, సో రేవంత్ రెడ్డి గారితో అంటే ఎంతవరకు మా పార్టీలో ఉన్నారు, వెళ్ళారు, సో ఆయన సీఎం అయ్యారు, అంతవరకు ఓకే. కానీ మేము అపోజిషన్ అన్నప్పుడు అపోజిషన్ ఇంకా ఇది పాటించాల్సిన అవసరం అయితే ఉంది. సరే ఆ విధంగానే మేము ఉంటాం కానివ్వండి. మళ్ళా రేవంత్ గారు మనవాళ్ళు అనుకుంటా వెళ్తే మా పార్టీ నిలబడాలి, మేము నిలబడాలి. సో ఖచ్చితంగా మా ఇది అయితే మా పార్టీని డెవలప్ చేసుకోవటం, అంటే రెండు రాష్ట్రాల్లో కూడా తెలుగుదేశం అనేది ఉండాలి. ఎందుకంటే తెలుగు వాళ్ళు ఎక్కడున్నా తెలుగుదేశం పార్టీకి అది కంచుకోట లాంటిది. అంటే తెలుగుదేశమే తెలుగు వాళ్ళకి గుర్తింపు తీసుకొస్తుంది ఎప్పుడు కూడా. సో అందుకని ఏ రాష్ట్రంలో ఉన్నా కూడా తెలుగుదేశం ఉండాల్సిందే, తెలంగాణలో కూడా ఖచ్చితంగా ఉంటుంది. అంటే పక్కపక్క రాష్ట్రాలైన నేపథ్యంలో అంటే సహాయ సహకారాలు ఉండేటువంటి అవకాశం లేదంటారా? ఇప్పుడు విద్యుత్ బకాయిలు కొన్ని అయితే ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్కి తెలంగాణ రాష్ట్రం చెల్లించాల్సినవి. సో అటువంటి వ్యవహారాల్లో కానీ, లేదంటే నీటికి సంబంధించినటువంటి వ్యవహారాల్లో కానీ, ఇరిగేషన్కి సంబంధించి ఇలా రకరకాల అంశాల్లో తోడ్పాటు ఉండే అవకాశం లేదంటారా? ఖచ్చితంగా ఉంటుంది. దాని పని దానిదే, అపోజిషన్ పని అపోజిషనే ఉంటుంది కదా. సో అది ఎవరికి ఎంత వాటా వెళ్ళాలి, ఏం వెళ్ళాలి అనేది అది ఒక ప్రిపేర్గా ఎప్పుడూ ఉండే విషయమే. దానిపై అనుగుణంగానే పనిచేస్తారు. సో ఇప్పుడు కొత్తగా దీని గురించి మనం లేని విషయాన్ని గురించి డిస్కస్ చేసుకోవటం ఒకటి అనవసరమైన విషయమే. ఎందుకంటే మనం అది ఎక్కడ ఇప్పటి వరకు కూడా తెలంగాణ ఆంధ్రాకి అంత ఇప్పుడు మనం చూసుకుంటే తమిళనాడు కర్ణాటకకు ఉన్నంత విధ్వంసాలు అయితే తెలంగాణకి ఆంధ్రాకి లేవు. విడిపోయిన తర్వాత అందరూ సవ్యంగానే ఉన్నారు, బాగున్నారు. సో అలాంటిది ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం కూడా. అంటే పార్టీ తెలుగుదేశం పార్టీ మాకు రేపు పొద్దున అపోజిషన్ అంటే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి రేపు వాళ్ళు చేసే తప్పులను కూడా మేము ఎండగడతాం. టీడీపీ అంటే తెలుగుదేశం పార్టీ తెలంగాణలో కూడా ఉంది కాబట్టి రేపు పొద్దున అవకాశం తప్పు చేసినప్పుడు మాట్లాడే అవకాశం తెలుగుదేశంకు కూడా ఉంటుంది. సో అందుకని మా వాళ్ళే ఉన్నారు, మీ పార్టీ నుంచే వెళ్ళిన వాళ్ళు ఉన్నారు కదా అని అంటే అది కరెక్ట్ కాదు. వాళ్ళ సిద్ధాంతాలు వేరు, మా సిద్ధాంతాలు వేరు. మేము పార్టీకి అనుగుణంగా పనిచేస్తాం. మా దగ్గర నుంచి వెళ్ళిపోయారని వాళ్ళని హక్కును చేసుకొని ఇంకా మా పార్టీని దిగదార్చుకోవాల్సిన అవసరం